దోసలోకి ఎటువంటి చట్నీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్లో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని పాన్ మీద దోస వేసి ఒక ఎగ్ని బ్రేక్ చేసి దోస అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోస అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కారం కలిపెట్టుకున్న ఆనియన్స్ని దోస నిండుగా వేసి లో ఫ్లేమ్ మీద రెండు పక్కల కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుని టేస్ట్ చేస్తే ఎటువంటి చట్నీ కూడా అవసరం ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ దోశ రెడీ.